వాస్తు ప్రకారం అదే ఈసారి నేను తేలికుంటాను అనుకుంటాను. ఓకే. మరి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా మరి ఈ రోజున పాలకొల్లు పట్టణ మహిళా విభాగానికి మరి అధ్యక్షురాలుగా శ్రీమతి కోరుకొండ సంతోషి గారిని మరి ఈ రోజున నియమించడం జరుగుతుంది. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో, ఎక్కడైతే మహిళలకి పూజింపబడతారో మరి ఆ చోటంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందనేది ఎంత నిజమో, మరి అదేవిధంగా ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా అంతకు మించినటువంటి గౌరవాన్ని, అంతకు మించినటువంటి పూజల్ని ఇక్కడ అందుకుంటారనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మరి గతంలో చూసుకుంటే మరి సావిత్రిబాయి పూలే గారు ఏవైతే ఆశయాలతోటి ఈ యొక్క మహిళలకి మరి ఆ రోజున విద్యాబుద్ధులు నేర్పించి మరి ఆ రోజుల్లోనే అనేక చోట్ల స్కూళ్ళు స్థాపించి మహిళల్లో చైతన్యాన్ని నింపి మహిళామూర్తుల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. మరి ఆమె ఆశయాలను తరతరాలకి మరియు భావి తరాలకి అందించాలంటే మహిళామూర్తులందరినీ కూడా మనం సపోర్ట్ చేసి మరి వారి ద్వారా రానున్న రోజుల్లో మరి భావి తరాలకు ఈ యొక్క విలువల్ని, ఈ యొక్క గౌరవాన్ని అందించేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మరి మహిళా విభాగానికి కూడా ఈ రోజున కమిటీల నిర్మాణంలో భాగంగా పాలకొల్లు పట్టణ అధ్యక్షురాలుగా శ్రీమతి కోరుకొండ సంతోషి గారిని నియమించడం జరుగుతూ ఉంది. ఆమెకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క బాధ్యతలు మరి 2 సంవత్సరాల పాటు ఆమెకు అందుబాటులో అందరూ ఉంటారు. అన్ని కుల సంఘాలతోటి కలుపుకొని అన్ని కుల సంఘాలతో పాటు ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి 31 వార్డుల్లో కూడా నూతన కమిటీలను నిర్మించి ఆమెకు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలి. అదేవిధంగా సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతులు పెంపొందించేలా కృషి చేయాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న వనమాల శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈరోజు నరసాపురం పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు మహిళా విభాగం అధ్యక్షురాలిగా కోరుకొండ సంతోషి గారిని నియమించడం జరిగింది. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కమిటీలన్నీ కూడా పునర్నియామకంలో భాగంగా మరి నూతన రాష్ట్ర అధ్యక్షులుగా బోను దుర్గా నరేష్ గారిని, జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారిని నియమించడం జరిగింది. మరి బోను దుర్గా నరేష్ గారు మంచి చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకెళ్ళేటటువంటి వ్యక్తి. మరి ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన ఉత్తేజంతో మరి బలోపేతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మహిళలు కూడా స్త్రీలను ముందు పెడతా ఉన్నాం ప్రతి దాంట్లో కూడా. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మహిళా విభాగం కమిటీ మరి మెయిన్ కమిటీకి ధీటుగా మరి ఆవిడ చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. మరి అందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం అంటే అన్ని కులాలని కూడా మమేకం చేసుకుని అందరినీ కూడా కలుపుకుని మంచి కమిటీని, చక్కటి కమిటీని మరి ఇప్పుడు నూతన అధ్యక్షురాలుగా యామా గారిని నియమించడం జరిగింది.